జై శ్రీమన్నారాయణ. జీవితంలో అన్ని బాగానే జరుగుతున్నాయా? ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, గౌరవం ఉంది, కుటుంబం సంతోషంగా ఉంది కదా? అయితే ఒకసారి ఆలోచించండి, ఇలాంటి సమయంలో దేవుణ్ణి ఎంతమంది గుర్తు చేసుకుంటారు? కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడా నన్ను కాపాడు అని మొరుపెట్టుకుంటూ ఉంటాం. అసలు మనిషి చేసేటువంటి ఒక్క తప్పే అతని భవిష్యత్తుని ఎలా మారుస్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే చివరి వరకు ఈ వీడియో చూడండి. ప్రియమైన భక్తులారా, మన పెద్దలు తరచూ చెప్పే ఒకే ఒక్క సూక్తి ఉంది. అదేంటిదంటే వినాశకాలే విపరీత బుద్ధి. ఈ ఒక్క వాక్యంలో జీవిత సత్యం దాగుంది. వినాశనం సమీపించినప్పుడు మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేడు. ధర్మాన్ని వదిలి అధర్మాన్ని ఎంచుకుంటాడు. నిజాన్ని వదిలి అహంకారాన్ని ఆశ్రయిస్తాడు. అదే అతని పతనానికి కారణమవుతుంది. ఈ రోజు చాలా మంది ఒక అపోహలో జీవిస్తున్నారు. నేను ప్రతిరోజు పూజ చేస్తున్నాను, నాకు దేవుడి అండ ఉంది కాబట్టి నేను ఏం చేసినా దేవుడు నన్ను కాపాడుతాడు అని భావిస్తూ ఉంటారు. కానీ శాస్త్రం చెప్పింది ఇది కాదు. భగవంతుడు కరుణామయుడు, కానీ కర్మ ఫలదాత కూడా ఆయనే. మనం చేసే ప్రతి కర్మను ప్రకృతి ఎంతో నిశితంగా పరిగణిస్తుంది, గుర్తిస్తుంది. మంచి చేసినా ఫలితం ఉంటుంది, చెడు చేసినా ఫలితం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ప్రతిరోజు ఆలయానికి వెళ్తాడు, పెద్ద పెద్ద పూజలు చేస్తాడు, కానీ అదే సమయంలో కుట్రలు చేస్తాడు, ఇతరులను మోసం చేస్తాడు, వారి కన్నీళ్లకు కారణమవుతాడు. అలాంటి వ్యక్తి కేవలం పూజల వల్లనే అన్ని పాపాల నుండి బయటపడతాడా? శాస్త్రం స్పష్టంగా చెబుతోంది, పూజ భక్తిని పెంచాలి, భక్తి మనసును మార్చాలి. మనస్సు మారకపోతే పూజకు ఫలితం ఎంత మాత్రమూ ఉండకూడదు. ఇక్కడే చాలా మంది చేసే మరో పెద్ద పొరపాటు ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తుంచుకోవడం, సుఖ సంతోషాలు ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం. నిజమైన భక్తి కష్టంలో దేవుణ్ణి పిలవడం కాదు, సుఖంలో కూడా కృతజ్ఞతతో ఆయనను స్మరించడం. ఎందుకంటే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం, గౌరవం, ప్రశాంతత ఇవన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. భారతీయ ఆధ్యాత్మిక తత్వం ప్రకారం ఇవి పూర్వ జన్మలో చేసిన పుణ్య కర్మ ఫలితాలు. భగవద్గీతలో కూడా భగవాన్ శ్రీకృష్ణుడు కర్మం యొక్క గొప్పతనాన్ని వివరించాడు. మనిషికి కర్మ చేయడంలోనే అధికారం ఉంది, కానీ ఫలితంపై కాదు. అలాగే చేసిన కర్మ ఒకటి నశించదు, తగిన సమయంలో తగిన ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకుందాం. ఈ జన్మలో మనం చేసే నిర్లక్ష్యం, దైవ నింద, అహంకారము, ఇతరులను అవమానించడం, భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకోకపోవడం, ద్వేషంతో జీవించడం, ఇవన్నీ కూడా కర్మలే. వాటి ఫలితాలు వెంటనే రావచ్చు, కొంతకాలం తర్వాత రావచ్చు, లేదా భారతీయ తాత్విక సాంప్రదాయం ప్రకారం భవిష్యత్ జన్మలో కూడా అనుభవించాల్సి రావచ్చు. అందుకే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి చర్య ఎంతో విలువైంది. భక్తులారా, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీరు దేవుణ్ణి భయంతో పూజిస్తున్నారా లేక ప్రేమతో పూజిస్తున్నారా? ఈ రెండు మధ్యలో చాలా తేడా ఉంది. భయంతో చేసే పూజ కష్టాలు తగ్గాలని కోరుకుంటుంది. ప్రేమతో చేసే పూజ మనసు పవిత్రం చేస్తుంది. పవిత్రమైనటువంటి మనసే మంచి కర్మలకు మూలం. మన ఋషులు దైవ నామస్మరణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. నామస్మరణ మనసులోని చెడు వాసనలను క్రమంగా తొలగిస్తుంది, భక్తిని పెంచుతుంది, పాప వాసనలను దహనం చేస్తుంది. అనేక భక్తి సాంప్రదాయాలు ఇవే వివరిస్తాయి. అందుకే నిరంతర దైవనామ స్మరణ ఒక యోగం వలె మనసును పవిత్రం చేసే సాధనంగా భావిస్తారు. అయితే దీనిని చెడు పనులకు అనుమతి పత్రంగా ఎప్పుడూ భావించకూడదు. నిజమైన నామస్మరణ మనిషిని సత్కర్మల వైపు నడిపిస్తూ ఉంటుంది. అందుకే జీవితంలో ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. కష్టకాలంలో మాత్రమే కాదు, సుఖకాలంలో కూడా దైవాన్ని స్మరించడం, పూజను ఒక సమస్యకు పరిష్కారంగా మాత్రమే కాకుండా జీవిత విధానంగా మార్చుకోండి. ధర్మాన్ని పాటించండి, సత్యాన్ని ఆచరించండి, ఇతరులను గౌరవించండి, కుటుంబాన్ని ప్రేమించండి. మీ ప్రతి కర్మను పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నించుకోండి. చివరిగా మరోసారి గుర్తుంచుకోండి, వినాశకాల విపరీత బుద్ధి అనే సూక్తి మనల్ని భయపెట్టడానికి ఎంత మాత్రము కాదు,
మనల్ని జాగ్రత్త పరచడానికి, అహంకారం పెరిగినప్పుడు, ధర్మాన్ని వదిలినప్పుడు మన బుద్ధి తప్పుదారిలో నడవకుండా హెచ్చరించేటువంటి మహత్తర జీవన సూత్రం ఇది. కాబట్టి ఈరోజు కొంత సమయం దైవ స్మరణకు కేటాయించండి. మంచి పనులు చేయండి. మీ కర్మలను పవిత్రంగా ఉంచండి. ఎందుకంటే ఈ రోజు మీరు చేసే సత్కర్మలే రేపటి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి శాస్త్రధారిత ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మా శ్రీవారిదాసుడు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. సమస్త లోకాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఇట్లు మీ శ్రీవారిదాసు.